హలో గైస్ అండ్ గర్ల్స్, దిస్ ఈజ్ యువర్ రామ్ ఏకేఏ రంచ్. సో మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం, కానీ రెండే షార్ట్స్తో ఖతం అయిపోయింది అది. సో ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తీయలేకపోయిన వీడియోస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా న్యూ జర్నీ. సో ఫస్ట్ వీడియో మనది లెజెండరీ డే, నోన్ యాజ్ లెగ్ డే. సో పోస్ట్ చేసిన, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. లైక్, కమెంట్, షేర్ ఎన్ని అయితే అన్ని చేయండి. ఆ బ్లూ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని గుద్ది బ్రౌన్ చేసేసేయండి. ప్రీ వర్కౌట్ వేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నా. ప్రీ వర్కౌట్ వేసుకుంటే మనకు జస్ట్ ఫోకస్ ఒకటే పెరుగుతుంది. అందరు అనుకున్నట్టు మజిల్ మాస్ పెరగడం లేకపోతే మజిల్ డెన్సిటీ పెరగడం ఏం అవ్వదు. ప్రీ వర్కౌట్ వేసేసుకొని వార్మప్లకు అయితే ఎంటర్ అవుదాం. వార్మప్లో ఫోమ్ రోలింగ్ స్టార్ట్ చేసినాం. ఫోమ్ రోలింగ్తో ఏమవుతుందంటే మన స్టిఫ్ మజిల్స్ ఉన్న దాంట్లో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల స్టిఫ్నెస్ తగ్గి క్రాంప్స్ రావడం తక్కువైతాయి. ఈ వార్మప్ క్వాడ్కి వార్మప్ చేస్తున్నాం. మనం వార్మప్స్లో స్టాటిక్ వార్మప్ కాకుండా డైనమిక్ స్ట్రెచెస్ చేయాలి. డైనమిక్ స్ట్రెచింగ్ అంటే ఎనీ మూవ్మెంట్స్ ఇవ్వడం వల్ల మనకు స్టిఫ్ ఉన్న మజిల్ లూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వర్కౌట్స్. వార్మప్ సెట్ స్టార్ట్ చేద్దాం. వార్మప్ సెట్స్లో లైట్ వెయిట్ స్క్వాట్స్ 10 to 15 reps. ఫస్ట్ వర్కింగ్ సెట్ 80 kgsతోని 8 to 10 reps చేద్దాం. మీరు కూడా కుదిరినంత చేయండి, కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ 8 to 10 reps ఉన్నంత చూసుకోవాలి. మన సెకండ్ వర్కింగ్ సెట్ హెవీ స్క్వాట్స్తో అవుతుంది. చాలా రోజుల తర్వాత చేస్తున్నా, చూద్దాం ఎంత డీప్ పోతుందో, ఎన్ని రెప్స్ వెళ్తాయో. కానీ మీరు కుదిరినంత వరకు అయితే 8 to 10 reps చేయాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ 8 reps. మన పిఆర్ వెయిట్ ట్రై చేద్దాం. పిఆర్లో 1 rep వచ్చినండే. ఇప్పుడు చూద్దాం ఎన్ని రెప్స్ వస్తాయో. హెవీ స్క్వాట్స్. 8, 7, 6, 5, 4, 3, 2, 1. మన నెక్స్ట్ వేరియేషన్ లెగ్ ఎక్స్టెన్షన్స్ విత్ సూపర్ సెట్ ఆఫ్ బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్. లెగ్ ఎక్స్టెన్షన్ మనకి లెగ్ ఐసోలేషన్ మూవ్మెంట్. లెగ్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మన క్వాడ్స్ ట్రైన్ అవుతాయి. బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్ వల్ల మన గ్లూట్స్, హ్యామ్స్ అండ్ క్వాడ్స్ 3 ట్రైన్ అవుతాయి. బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్లో మనకి రెప్స్ కౌంట్ అవసరం లేదు. ఫెయిల్యూర్ పోవండి. ఫెయిల్యూర్ అంటే 20 reps అవి ఏమి ఊహించుకోవద్దు. 5-6 రెప్పులు వచ్చినా చాలా ఎక్కువ మనకి. ఆల్వేస్ గో ఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ గైస్. చూడడానికైతే ఈజీగా ఉంటుంది వర్కౌట్, కానీ
చేసేటోళ్ళకి తెలుస్తుందా బాధ. ఇంకా సెకండ్ వేరియేషనే గైస్, అన్ని జరిగిపోతున్నాయి. ఒక లాస్ట్ సెట్ ఉంది. 5, 4, 3, 2, 1. నెక్స్ట్ వేరియేషన్ లెగ్ ప్రెస్, ఫోకసింగ్ ఆన్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ క్వాడ్స్. లెగ్ ప్రెస్లో ఎంత డీప్ అయితే అంత డీప్ వెళ్ళడం మంచిది. అట్లా అని చెప్పేసి మొత్తం డీప్ వెళ్ళేసి మీద ఎత్తేసుకోవద్దు. నెక్స్ట్ వేరియేషన్ హ్యాక్ స్క్వాట్. ఇది కూడా గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ ఫోకస్డ్. ఫస్ట్ వార్మప్ సెట్ 8 to 10 reps. మన నెక్స్ట్ వర్కింగ్ సెట్లో పిఆర్ వెయిట్ ఉండే, బట్ ఆ వీడియో షూట్ అవ్వలే అన్ఫార్చునేట్లీ.